నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. 2012లో రాసిన నా మొదటి కథ నీ జతగా నేనుండాలికు 2015లో రచన మాసపత్రికలో కథాపీఠం పురస్కారం వచ్చింది. అది నేను నా ఛానల్ ప్రభాత కమలంలో చదువుకునేటప్పుడు శ్రీ పొన్నాలమూర్తి గారిని అడిగి వారి చిత్రం నా థంబ్నెయిల్ కోసం తీసుకున్నాను. ఈ కథ రచనలో వచ్చినప్పుడు మిత్రులు దీనికి సీక్వెల్గా రాస్తే బాగుంటుంది కదా అన్నారు. నేను రాద్దామనుకున్నాను, కానీ ఎందుకో అది మరుగున పడిపోయింది. పోయిన వారం మూర్తి గారి ఈ కింది చిత్రం చూడగానే దీనికి నీ జతగా నేనుండాలి కథకు సీక్వెల్గా నీ జతగా నేనుంటాను రాస్తే బాగుంటుందేమో అన్న ఐడియా వచ్చి ఇప్పటికీ కార్యరూపం చెందింది. ఫేస్బుక్లోని సాహితీ సమూహం భావుక గ్రూపులో శ్రీ పొన్నాలమూర్తి గారు వేసిన చిత్రానికి నేను వ్రాసిన ఈ కథ 1/6/2024 భావుకలో పబ్లిష్ అయింది. శ్రీ పొన్నాలమూర్తి గారికి ధన్యవాదములు. మూర్తి గారి చిత్రాలతో కథలు రాసేందుకు ప్రోత్సహిస్తున్న భావుక అడ్మిన్లందరికీ ధన్యవాదములు. ముందుగా నీ జతగా నేనుండాలి కథ క్లుప్తంగా. పరంధామయ్య ఓ సాధారణ రైతు. భార్య పార్వతమ్మ, కొడుకు రాఘవ, కోడలు సుమిత్ర, మనవరాలు గౌరీ, కూతురు సీత, అల్లుడు రామారావు, వారి కొడుకు శంకర్ పరంధామయ్య కుటుంబ సభ్యులు. అన్నకు కూతురు పుట్టినప్పుడు తన కోడలుగా చేసుకుంటానని ముచ్చటపడి కొడుకు శంకర్ పేరుకు తగినట్టుగా గౌరీ అని పేరు పెట్టి మురిసిపోయింది సీత. కాలక్రమేణా రామారావు స్నేహితునితో కలిసి వ్యాపారం చేయాలని పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. రాఘవ పొలంలో పాము కాటు వల్ల మరణిస్తాడు. సుమిత్ర అతని ఎడబాటును తట్టుకోలేక దిగులుతో మరణిస్తుంది. గౌరీని తాతయ్య బామ్మలే చూసుకుంటూ ఉంటారు. శంకర్ ఐఐటి మెడ్రాస్లో చదివి విదేశాలకు వెళ్ళి తండ్రి ఇష్ట ప్రకారం తండ్రి వ్యాపారంలో భాగస్వామి కూతురిని పెళ్లి చేసుకుంటాడు. చిన్నప్పటి నుండి భావను భర్తగా భావించిన గౌరీ అది నమ్మలేక స్తబ్దుగా అవుతుంది. గౌరీని మామూలుగా చేయాలని ప్రకాష్తో వివాహం జరిపిస్తాడు పరంధామయ్య. కానీ గౌరీ భావకాక ప్రకాష్ను భర్తను అంగీకరించలేక ఊహకు వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ మనసు గజిబిజిగా ఉంటుంది గౌరీకి. ప్రకాష్ మొదటి రాత్రి ఆమె పరిస్థితి తెలుసుకొని సహృదయంతో అర్థం చేసుకొని గౌరీని మామూలుగా చేయగలను అన్న నమ్మకంతో తనతో అమెరికాకు తీసుకొని బయలుదేరుతాడు. ఇది క్లుప్తంగా నీ జతగా నేనుండాలి కథ. ఇక దీనికి సీక్వెల్ నీ జతగా నేనుంటాను. నీ జతగా నేనుండాలి చివరి పేరాతో మొదలు పెడుతున్నాను. ఇక నీ జతగా నేనుంటాను వినండి. లాంజ్లో కొత్త పెళ్లి కూతురు గౌరీ తల కాస్త పక్కకు వంచి అరమోడ్పు కన్నులతో అలసటగా కనిపిస్తోంది. ప్రకాష్ తదేకంగా గౌరీనే చూస్తున్నాడు. కొందనపు బొమ్మ లాంటి ఈ గౌరీలో స్తబ్దత పోయి వసంతం వస్తుందా? శూన్యంలోకి చూస్తున్నట్లున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనబడుతుందా? తను మనసు పడిన ఈ కన్యపిల్ల మనసు ఎప్పటికైనా తనది అవుతుందా? ఆలోచనలో తనకు గౌరీకి వివాహం కావటం, మొదటి రాత్రి గౌరీ ప్రవర్తన, తాతయ్య పరంధామయ్య చెప్పిన గౌరీ కథ అంతా గుర్తు తెచ్చుకున్న ప్రకాష్ విమానంలోకి ప్రయాణికులను రమ్మంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు. మంచులో తడిసిన మల్లెచెండులా ఉన్న గౌరీని అపురూపంగా లేపి తన అడుగులో అడుగు వేయిస్తూ ముందుకు నడిపించాడు. ప్రకాష్ ప్రయత్నంలో అది తొలి విజయం. వాషింగ్టన్ వచ్చి వారం అవుతోంది. మొదటి రోజు బెరుకుగా బిత్తర చూపులు చూసిన గౌరీ కొద్ది కొద్దిగా అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది.
మాట్లాడకుండా నిశ్శబ్దంగా చిన్న చిన్న పనులు చేస్తూ కాఫీ కలపటము, స్టవ్ వెలిగించటము నేర్చుకుంది. మౌనంగా కిటికీలో నుంచి బయటకు పచ్చని చెట్ల కొమ్మల మీద దూకుతూ కనిపించే పెద్ద పెద్ద ఉడతలను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాడు ప్రకాష్. కాఫీ షాప్లో కాఫీ కప్స్ తీసుకొని రావ్, వాసు, ప్రకాష్లు కూర్చున్నారు. పార్టీ ఎప్పుడు? సరదాగా అడిగాడు వాసు. పార్టీ మాట సరే, కనీసం మీ ఆవిడ ఫోటో అయినా చూపిస్తావా అడిగాడు రావ్. సెల్ ఓపెన్ చేసి పెళ్లి ఫోటో చూపించాడు ప్రకాష్. వావ్, బ్యూటిఫుల్ అన్నాడు వాసు. జవాబు ఇవ్వలేదు ప్రకాష్. రావ్ ఆ ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కాఫీ ముగించి లేస్తూ, ఈ వీకెండ్ మీరిద్దరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి, పార్టీ సంగతి తర్వాత ఆహ్వానించాడు వాసు. ఆ వీకెండ్ గౌరీని తీసుకొని వాసు ఇంటికి వచ్చాడు ప్రకాష్. గౌరీని వాసు భార్య చంద్రికకు పరిచయం చేశాడు ప్రకాష్. అప్పుడే రావ్, అతని భార్య శశి వచ్చారు. రావును చూస్తూనే గౌరీ ఉలిక్కి పడింది. ఏవో జ్ఞాపకాలు తలలో తిరుగుతున్నాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గౌరీని అలాగే చూస్తూ ఉండిపోయాడు రావు. నువ్వు గౌరీ కదూ? గౌరీని చూస్తూ గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా అన్నాడు రావు. ఓ రావ్, గౌరీ నీకు తెలుసా? విస్మయంగా అడిగాడు వాసు. తెలుసు, గౌరీ మా మామయ్య కూతురు అని వాసుకి జవాబిచ్చి, బాగున్నావా గౌరీని అడిగాడు శంకర్రావు. బాగున్నానన్నట్లు తలూపి ప్రకాష్ వైపు బెరుకుగా చూసింది గౌరీ. ప్రకాష్ ఇద్దరి వైపు ఓ క్షణం చూసి, అయితే గౌరీకి ఇంకా కొత్త ఉండదు, నీకు వీలున్నప్పుడల్లా ఇంటికి వస్తూ ఉండు అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. శశి, చంద్రిక గౌరీని పక్కన కూర్చోబెట్టుకొని ఏవో మాట్లాడుతున్నా గౌరీ అన్యమనస్కంగా జవాబిచ్చింది. మరునాడు మధ్యాహ్నం గౌరీ కిటికీ దగ్గర కూర్చొని బయట చెట్ల మీద గెంతులు వేస్తూ పరిగెడుతున్న ఉడతలను చూస్తూ ఆలోచనలో ఉండగా సెల్ రింగ్ అయింది. ముందు పట్టించుకోలేదు, కానీ అది ఆగకుండా మోగుతుంటే తీసి హలో అన్నది చిన్నగా. గౌరీ, నేను శంకర్ను. ఏం మాట్లాడాలో తెలియలేదు గౌరీకి. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒక్క క్షణం అలాగే ఉండి చిన్నగా నిట్టూరుస్తూ సెల్ ఆఫ్ చేశాడు శంకర్. ఆ వారంలో 2 సార్లు ఫోన్ చేశాడు శంకర్. గౌరీ మౌనంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. గౌరీకి ఏమీ అర్థం కాలేదు. ప్రకాష్తో చెబుదామనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. ప్రకాష్ కూడా గౌరీని గమనిస్తున్నాడు, కానీ ఏమీ మాట్లాడటం లేదు. ఈ శనివారం రావు వాళ్ళు మనల్ని డిన్నర్కి పిలిచారు, గౌరీకి చెప్పాడు ప్రకాష్. వెళ్ళాలా? చిన్నగా అడిగింది. అవును, వెళ్తే బాగుంటుంది. మేము ముగ్గురము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచి స్నేహితులం. మనము కొత్త దంపతులమని భోజనానికి పిలుస్తున్నారు. అయినా మీ బావ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేది జవాబిచ్చాడు. గౌరీ మాట్లాడలేకపోయింది. భోజనాలు అయ్యాక అందరూ తీరికగా కూర్చున్నారు. ఉన్నట్టుండి శంకర్రావు ప్రకాష్ వైపు చూస్తూ, ప్రకాష్, నువ్వు గౌరీకి విడాకులిస్తే నేను శశికి విడాకులిచ్చి గౌరీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లాగూ గౌరీ నన్ను మర్చిపోయి నీతో ఉండలేకపోతోంది, కుమిలిపోతోంది కదా. నేను మా నాన్న మాట తీసేయలేక శశిని పెళ్లి చేసుకున్నాను, కానీ గౌరీతో చిన్ననాడు ఆడిన పెళ్లి ఆటలను మర్చిపోలేకపోతున్నాను. గౌరీని పెళ్లి చేసుకుంటే అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, చనిపోయిన మా మామయ్య, అత్తయ్య అందరూ సంతోషిస్తారు. మనందరం కూడా హాయిగా ఉండొచ్చు. ఏమంటావు అన్నాడు. శంకర్ మాటలకు అందరూ నిశ్చేష్టులయ్యారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తాండవించింది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని, నాకేం అభ్యంతరం లేదు, విడాకులు ఇచ్చేస్తాను
గౌరీ ఆనందమే నాకు కావాల్సింది. గౌరీకి మంచి చేస్తానని వాళ్ళ తాతయ్యకు మాట ఇచ్చాను. సరేనా గౌరీ? గౌరీ వైపు చూస్తూ అన్నాడు ప్రకాష్. చిగురాకులా వణికిపోయింది గౌరీ. కూర్చున్న చోటు నుంచి లేచి ప్రకాష్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని అండి అంటూ బోరుమంది. ఎందుకు గౌరీ బాధపడుతున్నావు? మీ బావతో పెళ్ళి నీకు ఇష్టమే కదా? గౌరీ తలని మెరుతూ మృదువుగా అన్నాడు ప్రకాష్. వద్దు వద్దు, మీరు నన్ను వదిలేయద్దు, మీరు చెప్పినట్టు వింటాను, నిలువెల్లా కంపించిపోతూ అంది గౌరీ. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఏమి చేయాలో ఎవరికీ పాలుపోవటం లేదు. రావు గారు, ఇదేమిటి? మీరు ఇట్లా మాట్లాడవచ్చునా? వాసు, నువ్వేమీ మాట్లాడవేంటి? శశి, నువ్వు ఏమనవేంటి? గాబరాగా అంది చంద్రిక శశి వైపు వాసు వైపు చూస్తూ. ఇది వాళ్ళిద్దరి సమస్య, నేనేమంటాను అన్నాడు వాసు. శశి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. ఎందుకు గౌరీ ఏడుస్తున్నావు? ప్రకాష్ను వదలనంటున్నావు. నీకిష్టం లేని పెళ్ళి తెంచేసుకొని నీకిష్టమైన వాడిని నా దగ్గరకు రా, నేను పెళ్లి చేసుకుంటాను. జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరము సుఖపడవచ్చు, పెద్దవాళ్లను సంతోషపెట్టవచ్చు అనునయంగా అన్నాడు శంకర్. ఏమీ మాట్లాడలేక, మాట్లాడేందుకు నోరు పెగలక శంకర్ వైపు చూస్తూ దండం పెట్టి ప్రకాష్ను కరుచుకుపోయింది. ప్రకాష్ వైపు బేలగా చూసింది. లేడికూనలా వెణికిపోతున్న గౌరీని దగ్గరగా పొదుపుకొని, గౌరీ భయపడకు, నీకిష్టం లేకుండా ఏమీ జరగదు. నీకిష్టమైతేనే శంకర్ని పెళ్లి చేసుకుందు కానీ, లేకపోతే నిన్నెవరూ నా నుంచి విడదీయలేరు అన్నాడు ప్రకాష్. శంకర్ లేచి గౌరీ ప్రకాష్ల దగ్గరగా వచ్చి గౌరీ తల మీద అభిమానంగా చేయి వేసి, ప్రకాష్, ఇంకా మా మరదలకి ఎవరిష్టమో అర్థం కాలేదా? గౌరీ ఎప్పటికీ ప్రకాష్దే. గౌరీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేసిన నీకన్నా గౌరీకి ఇంకెవరు తగిన వాళ్ళు అన్నాడు. గౌరీ ఆశ్చర్యంగా తలెత్తి అతన్ని చూసింది. చంద్రిక, ఏమిటిదంతా? విస్మయంగా అడిగింది. గౌరీ నా చిన్నారి మరదలు, నాతో ఆడిపాడిన బాల్య స్నేహితురాలు, నన్ను ఎత్తుకొని తిప్పిన మామయ్య కూతురు. ప్రకాష్ పెళ్లి ఫోటోలో చూపించినప్పుడే గౌరీని గుర్తుపట్టాను. ప్రకాష్ ద్వారా గౌరీ స్తబ్దత, బాధ గురించి తెలుసుకున్నాను. తెలిసి తెలియని వయసులో అమ్మ కోరికతో ఏదో అనుకున్నాము. నేను పట్నం వెళ్ళి చదువు, అక్కడి వాతావరణంలో పడి మర్చిపోయాను. చిన్ననాటివి ఏదో లీలగా తప్ప ఎక్కువగా గుర్తులేవు. అసలు ఇంటర్ తర్వాత నేను మా పల్లెకి కూడా వెళ్ళలేదు. అలా జరిగిపోయింది. ప్రకాష్ ద్వారా గౌరీ సంగతి తెలుసుకొని తల్లడిల్లిపోయాను. నా మూలంగా ఇదంతా జరిగింది అని చాలా దిగులు పడుతుంటే శశి ఓ రోజు ఏమైంది, ఎందుకిట్లా ఉన్నావు అని అడిగింది. విషయమంతా శశికి చెప్పాను. తను బాధపడింది. మీకు తెలుసు కదా, శశి ఫ్యామిలీ కౌన్సిలర్గా చేస్తోందని. శశి సలహాతో నేను, వాసు, ప్రకాష్ కలిసి ఈ నాటకం ఆడాం. గౌరీ ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉందా తెలుసుకోవటానికి ప్రకాష్ ఇంట్లో లేని సమయంలో ప్రకాష్ ఎదురుగానే గౌరీకి ఫోన్ చేశాను. గౌరీ మౌనం, భయం గౌరీ మనసు తెలిపింది. తన భయాల నుండి బయటపడేయాలని ఈరోజు ఇలా మాట్లాడాను వివరించాడు శంకర్. అదంతా ఆశ్చర్యంగా విన్న చంద్రిక ఆశ్చర్యం నుంచి తేరుకొని, ఒకవేళ గౌరీ ఒప్పుకొని ఉంటే ఏమి చేసేవారు? శంకర్ని ప్రశ్నించింది. ఏముంది, ఈ గయ్యాళిని వదిలించుకొని గౌరీని పెళ్లి చేసుకునేవాణ్ణి శశి వైపు చిలిపిగా చూస్తూ అన్నాడు. ఏయ్ నిన్ను అంటూ చెయ్యెత్తింది శశి. అందరూ నవ్వుతూ గౌరీ వైపు చూశారు. గౌరీ ప్రకాష్ వైపు ఇంకా అపనమ్మకంగా చూస్తోంది. ఏయ్ పిల్ల, ఇక నిన్ను వదిలేది లేదు. నీ జతగా నేనుంటాను, నా జతగా నువ్వు ఉండాలి. సరదాగా గౌరీనెత్తిన ముడుతూ అని గౌరీని దగ్గరగా తీసుకొని మేమింక వెళ్తాము అన్నాడు.
జరుగుతున్నదంతా ఇంకా జీర్ణించుకోలేక తోటకూర కాడల ప్రకాష్ మీదకు వాలిపోయిన గౌరీ భుజం చుట్టూ చెయ్యి వేస్తూ ప్రకాష్, నిలవలేనట్టుగా ప్రకాష్ నడుము చుట్టూ చెయ్యి వేసి గౌరీ ఒకరికి ఒకరుగా ఒకే గీతలా సాగిపోతున్న వాళ్ళని చూసి, మన హిందూ సాంప్రదాయంలో, అందులో పల్లెలో పెరిగిన ఏ అమ్మాయి వివాహ బంధం తెచ్చుకుందామనుకోదు. అందులోనూ ఏదో బాల్యంలో పెద్దవాళ్ళు అనుకున్నది అట్లా ఏదో మనసులో ఉండిపోయింది, కానీ కొంత ప్రయత్నం చేస్తే అప్పుడే మామూలుగా అయ్యేది. ఈ షాక్ ట్రీట్మెంట్ అవసరం ఉండేది కాదు. ప్రకాష్ అర్థం చేసుకునే సహృదయుడు కావటం గౌరీ అదృష్టం. ఇక అంతా మంచే, శుభం, సంతోషంగా అంది శశి. గౌరీనే కాదు, నన్ను అర్థం చేసుకొని సహకరించిన భార్యవు నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అన్నాడు శంకర్ భార్య వైపు ప్రేమగా చూస్తూ. ఇదండి నీ జతగా నేనుండాలి కథకు సీక్వెల్, నీ జతగా నేనుంటాను కథ. ఆసక్తి ఉన్నవారు నా కథా సంపుటి నీ జతగా నేనుండాలిలో పూర్తి కథ చదవచ్చు, లేదా నా ఛానల్లో వినవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. విన్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనూ కమ్మటి కబుర్తోనూ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే.